నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఒరిస్సా రాష్ట్రం నుండి ఆంధ్ర మీదుగా తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకి గంజాయి అక్రమ వ్యాపారం చేస్తున్న ఓ ముగ్గురు ఒరిస్సాకు చెందిన వ్యక్తులను తడవద్ద బీవీపాలెం చెక్పోస్ట్ వద్ద ఎస్సీబీ అధికారులు పట్టుకుని వారి వద్ద నుండి ₹1,00,000 విలువ చేసే 12 కేజీల గంజాయిని సీజ్ చేసి వారిని కోర్టుకు హాజరుపరిచారు. ఈ సందర్భంగా సబ్ అధికారి ఆర్వీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ నెల్లూరు సబ్ జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో బీవీపాలెం చెక్పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేయడంతో ముగ్గురు గంజాయి అక్రమ వ్యాపారస్తులు ఆర్టీసీ బస్సులో చెన్నైకి తీసుకెళ్తున్న తరుణంలో వీరిని పట్టుకోవడం జరిగిందని తెలిపారు. నరకాలి గ్రామం దారకండ పంచాయతీ గూడెం మండలం. నెల్లూరు జిల్లా ఎస్సీబీ అడిషనల్ ఎస్పీ గారు శ్రీమతి లక్ష్మి గారి ఆదేశాల మేరకు బీవీపాలెంలోని ఎస్సీబీ చెక్ పోస్టులో వాహన తనిఖీ చేస్తుండగా మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఒక బస్సులో 20 వ్యక్తుల వద్ద దాదాపు 7 కిలోల గంజాయి దొరికింది. తదుపరి అతను ఇచ్చిన సమాచారం మేరకు వెనక వస్తున్న ఇంకొక బస్సులో కూడా ఇంకొక వ్యక్తి వద్ద 5 కిలోల గంజాయి దొరికింది. మొత్తం ఇది దినం 12 కిలోల గంజాయి దొరికింది. ఈ గంజాయి వీళ్ళు ఒరిస్సా నుండి గూడూరుకు వచ్చారట. బలంగీర్ స్టేషన్ నుండి గూడూరుకు వచ్చి గూడూరు నుండి చెన్నైకి బస్సులో బయలుదేరారు, ఆర్టీసీ బస్సులో. వీళ్ళకి అక్కడ ఎవరో ఒక వ్యక్తి ఇచ్చి ఇక్కడ ఇస్తే దాదాపు థ్యాంక్ యూ. ఈ గంజాయి వాల్యూ సుమారు 60,000 ఉండొచ్చు. దీన్ని తాడమండలంలోని బీవీపాలెం ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ వద్ద ఎస్సీబీ చెక్ పోస్ట్ వద్ద పట్టుకుంది. సులూరుపేట మున్సిపాలిటీ అభివృద్ధి పనుల్లో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని జీఎన్టీ రోడ్ నందు సెంట్రల్ లైటింగ్ మరియు సెంట్రల్ డివైడర్ అభివృద్ధి పనులను చేయడం జరిగింది. ఈ సందర్భంగా విడి మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, కమిషనర్ నరేంద్రల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మరి సూలూరుపేట పట్టణంలో మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా కొనసాగుతాయి. మరి అందరూ గమనించాలా, ప్రజలు కూడా సహకరిస్తే మరి సూలూరుపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్య అయితేనేమి, డ్రైనేజ్ సమస్య అయితేనేమి అన్నీ కూడా తీర్చడం జరుగుతుంది. ప్రజలు కూడా సహకరించాలి. ఏదైతే ప్రజలకి మేము డస్ట్బిన్స్ ఇవ్వడం జరిగింది, 2 రకాల డస్ట్బిన్స్, ప్రజలందరూ కూడా సహకరించి సూలూరుపేట పట్టణాన్ని సుందరమైన పట్టణముగా, క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ఉండేదానికి చేసినటువంటి ఏర్పాట్లని అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా సూలూరుపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పోలూరు పద్మ ఆధ్వర్యంలో స్థానిక గురుకుల బాలికల పాఠశాల నందు ప్రత్యేక పారిశుద్ధ్య అవగాహన కార్యక్రమంను ఏర్పాటు చేసి అచ్చట తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ సిబ్బంది, స్కూల్ స్టాఫ్ పాల్గొన్నారు. పూర్ణిమ మేడం మాట్లాడవలసిందిగా తన కార్యక్రమాన్ని కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాను. గారు నారాయణమ్మ మేడం గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. కోరుచున్నాను. తెలియజేస్తున్నాను. మొదటిగా మన వైస్ చైర్పర్సన్ మేడం ఇప్పుడు టెంకల్ పౌడర్ దాన్ని దించేసుకొని మనం హోల్స్ చుట్టూ హోల్స్ వేసుకోవాలి. దీంట్లో ఈ తడి చెత్త ఫస్ట్ వెజిటబుల్ వేస్ట్ పిల్లలు ఇట్లాంటి పిన్ని కానీ ఏదైనా ఒకటి తెచ్చుకొని మన ఇంట్లో వేస్ట్గా పడిన చిన్న డ్యామేజ్ అయిన తీసుకొని చుట్టూ హోల్స్ వేసుకొని పైన ల్యాబ్ ప్రోగ్రామ్ మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా 1500 కోట్లతోటి ఈ ప్రోగ్రామ్ని మరి ఇట్లాగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇదేంటంటే నగరాలు, పట్టణాలు, మరి గ్రామాలు కానించి కింద స్థాయి, క్షేత్ర స్థాయి నుంచి కూడా పిల్లలు కాదు, పెద్దలు కాదు, ఎవరైనా కూడా పరిశుభ్రత మీద అవగాహన కోసమని ఈ ప్రోగ్రాం ప్రతి వార్డులో ఇట్లాగా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఈ తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త అని 3 డస్ట్బిన్లు మరి ప్రతి గృహానికి ఇస్తున్నారు మన వాలంటీర్స్ వచ్చి. అట్లాగే ఇది ఇప్పుడే పూర్ణిమ మేడం చెప్పారు, ఈ తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త, ఈ 3 1కి 2 సార్లు అంటే మనకు గుర్తుంటుంది. అట్లాగే ఈ వేస్ట్ అయిపోయిన ఏవైతే మన ఇంట్లో అన్నము, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఇట్లా ఏదైతే వేస్ట్ అయిపోయి ఉంటుందో అదంతా ఈ గ్రీన్ కలర్ డబ్బా
తడి చెత్తలో వేయాలి, పొడి చెత్త వాటర్ బాటిల్స్ అట్లాగే ఇట్లాగా ప్లాస్టిక్కి సంబంధించినవన్నీ అందులో వేయాలి, పాల కవర్స్ అన్నీ. ఎందుకంటే ఇది హానికరమైన చెత్త. ఈ ఎలక్ట్రికల్ బల్బ్స్, బ్లేడ్స్, మళ్ళీ డైపర్స్, నాప్కిన్స్ అట్లాంటివన్నీ అందులో హానికరమైన చెత్త రెడ్ కలర్ టిన్లో వేయాలి. ఎందుకంటే ఇవన్నీ చక్కగా వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 3 సంవత్సరాల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలనలో ఉన్న సమయంలో రాష్ట్ర అభివృద్ధి పనులు ఒక భాగమైన నీరు, చెట్టు తదితర పనులను అప్పట్లో కొంతమంది టీడీపీ వారు పనులు చేసి ఆ పనులకు సంబంధించి బిల్లులు రాకుండా ఇప్పుడు నానా అవస్థలు పడుతున్నారు. దీనిని టీడీపీ వారు తీవ్రంగా ఖండించి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో కమిటీలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా సూలూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ టీడీపీ నాయకులు నెలవల సుబ్రహ్మణ్య ఆధ్వర్యంలో సూలూరుపేట టీడీపీ వారు సమావేశాన్ని ఏర్పాటు చేసి కమిటీలు వేయడం జరిగింది. విభాగాన్ని ఏర్పాటు చేసి దాంట్లో అకౌంట్లో డబ్బులు పడి రాజు చాలా వరకు మనం బిల్లు ఇప్పించడం జరిగింది. జిల్లా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి కోర్టులో కేసులు వేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. నమస్కారం. సూలూరుపేట నియోజకవర్గ ద్వారా ఏదైనా సాధించవచ్చని చూశారు. కానీ ఈ ముఖ్యమంత్రికి ఎటువంటి చలనం లేని పరిస్థితుల్లో న్యాయ పోరాటం ద్వారా తప్ప మనం మరే విధంగా కూడా మన కార్యకర్తలు న్యాయం చేయలేమనే ఉద్దేశంలో సీరియస్ జరిగింది. ఇక్కడ కూడా మా కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి ఎన్ని కార్యక్రమాలు చూసేదానికోసం నెలవ సుబ్రహ్మణ్య గారి ఆధ్వర్యంలో సతీష్ రెడ్డి గారు, విజేత గారిని, కృష్ణమూర్తి గారు, మన కృష్ణమూర్తి గారికి, అదేవిధంగా వేదిక పై ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించే కోసంగా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో మంచిర్యాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించినటువంటి న్యాయవాదులు కానీ అడుగుతున్నటువంటి అధికారులందరూ కూడా పిలిపించి హైదరాబాద్ సమావేశం ఏర్పాటు చేసి ఈ రోజు కోర్టు కేసులన్నీ కూడా మనం టేకప్ చేయడం. దానిలో భాగంగా జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు కానీ ఒక భవిష్యత్తు అంటూ ఉండేది ఒక చంద్రబాబు గారి నాయకత్వం అని చెప్పి ఇప్పటికే రాష్ట్రంలో కూడా వచ్చేసింది ఆ విషయాన్ని గురించి. కాబట్టి మనం కూడా అందరం కష్టపడి చంద్రబాబు గారి నాయకత్వం బలపరిచి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మీకు అందరికీ మనం చేస్తాం. మరి ఈరోజు మన వెంకటేశ్వర జిల్లా చెప్పే విషయాలన్నీ కూడా మీరందరూ వాలంటీర్ ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకొని రాసుకొని మరి మీ ప్రాంతంలో మీకు ఇచ్చిన ప్రాంతాల్లో మరి ఏ బిల్లులున్నా మీరు అవన్నీ కూడా సేకరించి తొందరలో మరి నియోజకవర్గానికి తెలియజేస్తే మేము అవన్నీ కూడా కన్సల్ట్ చేసి నేను మన హెడ్ ఆఫీస్ పంపిస్తాం. అక్కడ వాటి నుంచి కోర్టు పంపించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరగా ఏప్రిల్లో నుంచి మీరు ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని సందర్భంగా అందరికీ మనవి చేస్తూ మరి ఇప్పుడు కళ్ళపూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎవరైతే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పనులు చేసి అని నీరు చెట్లు కావచ్చు, ఉపాధి హామీ పథకాలు కావచ్చు, హౌసింగ్ కావచ్చు, సప్లాన్ కావచ్చు, ఏవైనా సరే పనులు చేస్తుంటే ఆ బిల్లులు రాకుండా ఉంటే ప్రతి రూపాయిని కూడా ఎవరైతే ఖర్చు పెట్టి అభివృద్ధిలో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క రూపాయిని కూడా ఇప్పించే బాధ్యతను ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంది. దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈరోజు మన జిల్లా నుంచి రవిచంద్ర గారు నేతృత్వం వహిస్తున్నారు. వీరి సహకారంతో ఒక ఫిర్యాదుల విభాగం ఒక కమిటీని వేసి మన దగ్గర నుంచి పనులకు సంబంధించి ఏ స్టేటస్లో ఉన్నాయో అవన్నీ కూడా కలెక్ట్ చేసి అక్కడికి పంపిస్తే జిల్లా స్థాయిలో రావాల్సిన జిల్లా స్థాయి నుంచి అలాగే స్టేట్ నుంచి కోర్టు ద్వారా
అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో కోఆర్డినేటర్గా మీకు అందరికీ ఒక మంచి బాధ్యతని అప్పగించడం జరిగింది. ఎందుకంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భారతదేశ చరిత్రలో ఏనాడు కని విని ఎదుగుటి అభివృద్ధి కార్యక్రమాన్ని మనం అన్ని గ్రామాల్లో చేయడం జరిగింది. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకురావడం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుని ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్ నిర్మాణ కార్యక్రమం దగ్గర నుంచి నీరు చెట్టు ద్వారా నీటిని పొదుపు చేసుకునే దానికోసం కానీ అనేక కార్యక్రమాలని చేపట్టారు. దీనికి సంబంధించి సిమెంట్ రోడ్లు కానీ నీరు చెట్టు కానీ అదేవిధంగా హౌసింగ్ కానీ ఇతరటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనేక అవార్డులు మనకు రావడమే కాకుండా రోజు స్వయాన ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ కాలంలో 18,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు నిర్మించగలిగితే మనం కేవలం మొదటి 6 నెలల్లోనే చేయగలిగారు. మిగిలిన రాష్ట్రాలు కూడా ఆ విధంగా ఎక్కువ చేయలేకపోతున్నాయి. మీరు ఆంధ్రప్రదేశ్పై అధ్యయనం చేసి వాళ్ళు ఏ విధంగా చేశారో మీరు కూడా అదే విధంగా చేయమంటే దానికి సంబంధించి విశాఖపట్నంలో సెమినార్ ఏర్పాటు చేసి అన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు వచ్చి అక్కడికి మనం చేసినటువంటి కార్యక్రమాన్ని అధ్యయనం చేస్తూ రాష్ట్రం అమలు చేసుకోవడం జరిగిందంటే మనం ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేసామో దీన్ని బట్టి అర్థమవుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్రంలో చూశారంటే రావణ రాష్ట్రం నడుస్తుంది, పులివెందుల రౌడీయిజం నడుస్తుంది. దీన్ని గమనించిన మా తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుండి 14 వరకు 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు చేసిన వర్కులకి రావాల్సిన బిల్లులు జమ చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని ఏపించి చంపుతున్న విధానాన్ని చూస్తే చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. కొంతమంది కాంట్రాక్టర్లు అయితే గురేసుకోవడమే మాకు శరణం అన్నట్టు వాళ్ళ ప్రవర్తన మారిపోయింది. అందుకని దీన్ని గమనించిన మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి ఒక కోఆర్డినేటర్లను ఏర్పాటు చేసి మండల స్థాయిలో ఆ కోఆర్డినేటర్లకి అందరికీ బాధ్యత పెట్టి వాళ్ళతో పాటు మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు తిరిగి ప్రతి గ్రామం తిరిగి ఆ కోఆర్డినేటర్ల ద్వారా ఏ వర్క్కి సంబంధించి ఏమేమి పెండింగ్లు ఉన్నాయి, హౌసింగ్లకు కానీ, నీరు చెట్టుకు కానీ, లేకపోతే ఎన్ఆర్ఈజీఎస్కి సంబంధించి కానీ, ఎస్డిఎఫ్కి సంబంధించి కానీ, లేకపోతే మిగతా టెండర్ వర్క్స్కి సంబంధించి కానీ, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ చేసిన వాళ్ళకి కానీ అన్ని రకాల వర్కులు ఏమేమి పెండింగ్ ఉన్నాయి, వాటి స్టేటస్ ఏంది, వాటి సమాచారం అంతా సేకరించి మేము ఆ కోఆర్డినేటర్ ద్వారా తీసుకొని స్టేట్ పార్టీ ఆఫీస్కి పంపిస్తే స్టేట్ పార్టీ ఆఫీసు కోర్టును ఆశ్రయించి వాళ్ళందరికీ బిల్లులు వచ్చే మార్గం చూసేదానికి ఈ కోఆర్డినేటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. సులూరుపేట మండల అధ్యక్షుడు అల్లూరు అనిల్ రెడ్డి ఎంపీపీగా నియమించబడిన తర్వాత తమ పాలక మండలితో కలిసి సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో స్థానిక ఎంపీపీ కార్యాలయం నందు మొట్టమొదటి పాలక మండలి సర్వసభ్య సమావేశంను ఏర్పాటు చేసి సులూరుపేట మండలాభివృద్ధిపై పలు అంశాలను చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు. ఈ 2.5% అనేది ఒక గ్రామంలో నవంబర్ 25వ తారీఖు వరకు 3 సార్లు మంత్రి స్థానంలో నా పేరు నందకుమార్ ఆంధ్రప్రదేశ్ డిఏని, ఇంకంటే ఏఆర్డబ్ల్యూఎస్ అని, తర్వాత ఎన్ఆర్జీ ఈ 2.5% అనేది ఒక గ్రామంలో సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకోండి. నీళ్ళు ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వర్షాలు వచ్చినాయి. ఆ 2016 నుంచి 2019 వరకు కూడా వర్షాలు లేవు. ఆ టైంలో మనకున్న 600 గ్రామాల్లో థర్డ్ వేవ్ లో ప్రమాదం వచ్చింది, చనిపోయే పరిస్థితి. 2 టీకాలు వేసుకుంటే కోవిడ్ వచ్చినా కూడా సభాధ్యక్షులు
నూతనంగా ఎంపికైన సూలూరుపేట మండలాధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి గారికి, మండల జెడ్పీటీసీ సభ్యులకు మరియు వైస్ ప్రెసిడెంట్ విషయం మీద సంబంధిత అధికారులు వచ్చి సమీక్షలో పాల్గొనవలసిందిగా. జిల్లాలో మనకి టాప్ సూలూరుపేట నియోజకవర్గం ఈ వ్యాక్సినేషన్లో 97% అయినట్టు. మరి రికార్డులు చూపిస్తున్నాయా, వాస్తవానికి వేసారా మీకే తెలియదు. 97% మీరు వ్యాక్సినేషన్ 2 డోసులు వేసుకుంటే చాలా సంతోషం. ఈ రిమైనింగ్ కూడా విలేజ్ వైజ్ ఏ విలేజ్లో ఎవరు వేసుకోలేదో, ఎందుకంటే మీకు ఆశా వర్కులు ఉన్నారు, ఏఎన్ఎంస్ ఉన్నారు, వాళ్ళ పరిధి తక్కువ, వాలంటీర్స్ ఉన్నారు. ఈ వాలంటీర్స్ని, ఏఎన్ఎంస్ని సచివాలయం ఉంది, ఒక గొప్ప అద్భుతమైన వ్యవస్థ. మన బాడీ ఎలక్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం మండల అధికారులతో అందరితో కూడా కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదే రకంగా ఈరోజు మనం కొన్ని అంశాల మీద చర్చించుకోవడానికి అవకాశం వచ్చింది. దాంట్లో మొట్టమొదటిగా ఈరోజు జగనన్న స్వచ్ఛ సంకల్పం మీద సంబంధిత అధికారులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.